సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. మిత్రులారా, నేను ఈరోజు వినిపించబోతున్న కథ మలయాళ మూలం వైకోం మహమ్మద్ బషీర్ రచించిన టైగర్ అనే కథ. తెలుగు అనువాదం ఎల్ఆర్ స్వామి. కథ వినండి. ఈ కథ చాలా చిన్న కథ, తప్పకుండా వినండి. టైగర్. టైగర్ చాలా అదృష్టవంతుడైన కుక్క. ఊరంతా కరువు. అన్నమో రామచంద్ర అని అలమటించే కాలం. మనుషులు ఎముకల గూళ్ళుగా మారారు. అయినా టైగర్ బక్కచిక్కలేదు, తిండికి ఇబ్బంది పడలేదు. వాడు కూర్చుని ఉండటం చూస్తే ఒక నల్ల కంబళి మూట అనే అనుకుంటారు. వాడి 4 కాళ్ళు, తోక తెలుపే, కళ్ళు ఎరుపు నిండిన ఊదా రంగు. పోలీసు వాళ్ళ కళ్ళల్లా టైగర్ కళ్ళు తీక్షణంగాను సూదుల్లాగాను ఉంటాయి. వీధిలోని ఊరకొక్కకు పుట్టినవాడు టైగర్. కాలువ వాడి జన్మస్థలం. ఈ విషయాలు వాడికి గుర్తుండవు. వాడికి గుర్తున్న రోజుల నుంచి వాడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. పోలీసుల లాకప్లోని ఖైదీలు వాడి మిత్రులు. ప్రతి ఖైదీని వాడు పోల్చుకోగలడు. పోలీస్ ఇన్స్పెక్టర్ అంటేనే వాడికి మక్కువ ఎక్కువ. ఇన్స్పెక్టర్ కళ్ళు, టైగర్ కళ్ళు ఒక్కలాగే ఉంటాయని చెప్పారు ఖైదీలు. ఏ ఖైదీ అయినా టైగర్కి ఒకటే. తరతమ భేదాలు లేవు. దొంగైనా, హంతకుడైనా, రాజకీయవేత్త అయినా ఖైదీలేగా. టైగర్కి సంబంధించినంత వరకు మనుషులు 2 రకాలు: పోలీసోళ్ళు, ఖైదీలు. లాకప్లో ఉండే ఖైదీలందరినీ ఒకలాగే చూస్తాడు వాడు. 4 కలిసి ఒకే లాకప్లో ఉన్న రాజకీయవేత్తల లాకప్లో ఒంటరిగా ఉన్నా వాడు పట్టించుకోడు. అన్ని లాకప్లు ఒకలాగే ఉంటాయి కదా. ఏ లాకప్లోకి గాలి వెలుతురు రాదు కదా. మలమూత్రాల కంపు కొట్టే గదుల్లో నల్లుల బాధ భరిస్తూ చిరిగిన పాత వేసుకుని గడ్డం మీసాలతో పాలిపోయిన ముఖాలతో మానవ రూపాలు కదులుతాయి అక్కడ. చీకటి కాదు, వెలుగు కాదు అనే వాతావరణం అక్కడ. ఊరంతా ఇలాంటి లాకప్లే. ఇలాంటి లాకప్పుల్లో నుంచి వచ్చే కంపు మానవ హృదయాలకు మసిపూస్తోంది. అయినా ఖైదీలకు అదేం సమస్య కాదు. వారి ఆలోచన వారి ఆహారం గురించి మాత్రమే. రాత్రి నిద్రపోవటం, ప్రొద్దుటి అల్పాహారం గురించే. అల్పాహారానంతర ఆలోచన మధ్యాహ్న భోజనం గురించి. ఆ తర్వాత రాత్రి భోజనం గురించి. ఎవరికి ఎప్పుడు ఆకలి తీరదు. లాకప్ నుంచి తొందరగా జైలు చేరాలనేదే అందరి కోరిక. పోలీస్ వారు కేసు ఛార్జ్ చేస్తే బయట పడటం అంటూ ఉండదు. శిక్ష పడితే వెంటనే జైలుకు తరలిస్తారు. జైలే ఖైదీకి స్వర్గం, లాకప్పు నరకం. ప్రతి ఖైదీ హృదయంలోనూ ఒక ఆరని కోపజ్వాల రగులుతూ ఉంటుంది. ఆ కోపజ్వాలని కళ్ళ ద్వారా టైగర్పై కురిపిస్తారు. కానీ టైగర్ అది పట్టించుకోడు. లేక ఎదురుగా అటు ఇటు పచార్లు చేస్తూ ఉంటాడు. లేకపోతే ఏదో ఒక లాకప్ తలుపు ఎదురుగా పడుకుంటాడు. భోజన సమయం అవగానే ఇన్స్పెక్టర్ గదికి కాపలా కాస్తాడు. భోజనం ముగించి ఆకు తీసి టైగర్కి వేస్తాడు ఇన్స్పెక్టర్. ఒక మనిషికి సరిపడిన అన్నం ఉంటుంది. మెల్లమెల్లగా ఆస్వాదిస్తూ ఆ అన్నం తింటాడు టైగర్. అది చూసి ఖైదీల నోరూరుతుంది. భోజనం ముగించి తోటలోకి వెళ్ళి చెట్టు నీడలో పడుకుంటాడు టైగర్. ఒక చిన్న కునుకు తీశాక లాకప్ ప్రపంచంలో హాజరవుతాడు. అప్పుడు వాడి కళ్ళు మిలమిల మెరుస్తూ ఉంటాయి. స్టేషన్లో రహస్యాలన్నీ తనకు తెలుసుగా అన్నట్టు కేసులన్నీ ఇంచుమించు దొంగ కేసులే. పోలీసులు, ఇన్స్పెక్టర్ లంచం తీసుకుని ఛార్జ్ చేసిన కేసులు.
జీవితంలో ఒకే ఒకసారి దొంగతనం చేసిన వారు కొందరు ఉంటారు. కానీ ఆ తరువాత ఊరిలో జరిగిన దొంగతనాలన్నీ వారి మీదే. లాకప్లో ఉన్నవాళ్ళు దొంగతనం చేయకపోయినా దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటారు. న్యాయస్థానంలో జడ్జి ఎదురుగా కూడా ఒప్పుకుంటారు. పోలీసు వాళ్ళు వెనుక ఉంటారు కదా. ఒక్కొక్క ఖైదీకి భోజన నిమిత్తం కొంత సొమ్ము కేటాయిస్తారు సర్కారు వారు. ఒక నెల ఒక ఖైదీ భోజనం గురించి కేటాయించిన సొమ్ము ఒక పోలీసోడి నెల జీతం కన్నా ఎక్కువ. పోలీసు అడుగు తినాలి కదా, దుస్తులు కొనుక్కోవాలి, పెళ్ళాం పిల్లల్ని పోషించాలి. అంత తక్కువ ఆదాయంతో పోలీసు వారి అవసరాలు ఎలా తీరుతున్నాయి? ఖైదీలు ఊచల మధ్య నుంచి చేతులు బయట పెట్టి టైగర్ను పట్టుకుని ఆడిస్తారు. నీవు తినే తిండి మాది, టైగర్ తోక ఆడిస్తాడు. అవును, ఇదే జీవితం, దీన్ని మార్చటం ఎవరి వల్ల కాదు అని చెప్తున్నట్టు చూస్తాడు టైగర్. ఆలోచించండి, మార్చటం సాధ్యమా? కొందరు ఒకప్పుడు అన్నారు, మాకు ఆకలి తీరటం లేదు, సర్కార్ కేటాయించిన సొమ్ముకు తగినంత తిండి పెట్టాలి. పోలీసు వారు కరుణించారు, తన్నారు, కొట్టారు, బూటుకాళ్లతో తొక్కారు. అంతేకాదు చాలా నిర్లక్ష్యంగా అన్నాడు ఇన్స్పెక్టర్. ఎరా, సర్కార్ నిర్ణయించినదా? నీ బాబుగాడేమిట్రా సర్కారు? సర్కారు ఎవరికైనా చాచావా? అందరూ అరిచారు. సర్కార్ అంటే టైగరే. ఉపమానం సరైనదేనా? ప్రతి ఖైదీకి సర్కార్ నిర్ణయించిన ధరకి భోజనం పెడతానని ఒప్పుకున్న హోటల్ వాడు హోటల్ చాలా తక్కువ స్థాయిలో ప్రారంభించాడు. ఖైదీల వల్లే పైకి వచ్చాడు. అతనికి ఇన్స్పెక్టర్కి మంచి దోస్తీ. ఇన్స్పెక్టరు, స్టేషన్ రైటరు అలవాటుగా అతని హోటల్లోనే భోజనం చేస్తారు. కాఫీకి, భోజనానికి వాళ్ళు డబ్బులు ఇవ్వరు. అంతేకాక వాళ్ళకి నెలకి మామూలు కూడా చెల్లిస్తాడు. ఆ డబ్బు ఖైదీల భోజనం గురించి సర్కారిచ్చే డబ్బులు సర్దుకుంటాడు. ఖైదీలకు భోజనం పెట్టకపోతే మాత్రం అడిగేదెవరు? కేసు కోసం జడ్జి వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు నిజాలు చెప్పాలని ఖైదీలు అనుకున్నా తిరిగి రావాల్సినది లాకప్కేగా. ఇన్స్పెక్టర్ నవ్వుతూనే అడుగుతాడు, ఎరా అంతా చెప్పేశావా? ఆ తర్వాత గుద్దులే. సహనం కోల్పోనంత వరకు. అలా కొన్నిసార్లు జరిగాక ఫిర్యాదు చేయటం మానేస్తారు. ఆ కోపం కుక్క మీద చూపేవారు ఖైదీలు. టైగర్ అంటే ఖైదీలకు కోపమని ఇన్స్పెక్టర్కి తెలుసు. అమాయకమైన జంతువైన టైగర్ని ఖైదీలు ఇష్టపడకపోవటం అనేది ఇన్స్పెక్టర్కి ఒక సమస్యగా నిలిచింది. ఖైదీలు టైగర్ని ఇష్టపడలేదు. అవకాశం దొరికినప్పుడల్లా బాధ పెట్టేవారు. అప్పుడు టైగర్ గట్టిగా అరుస్తాడు. ఎవడురా టైగర్ని ఏడిపిస్తున్నాడు? ఒక బెత్తంతో బయటకు వస్తాడు ఇన్స్పెక్టర్. కుక్కల్లారా, ఎవడురా ఈ కుక్కని ఏడిపిస్తున్నాడు? చెయ్యి పట్టండిరా. లాకప్ ఊచల మధ్య నుంచి ఒకడు చెయ్యి ముందుకు చాపుతాడు. అతని చేయి పట్టుకుని గట్టిగా బెత్తంతో కొడతాడు. వాతావరణం ఏడుపుతో నిండుతుంది. ఆ చేతుల నుంచి నెత్తురు చిమ్మి బొట్లు బొట్లుగా నేల మీదకి రాలుతుంది. ఆ నెత్తుటి చుక్కలు నాకి నేలని శుభ్రం చేస్తాడు టైగర్. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తారు ఖైదీలు. అనుభవించిన శిక్ష తప్పు చేయటానికి వారిని ప్రోత్సహిస్తుంది. టైగర్ని ఏడ్పించినందుకు ఖైదీలందరూ శిక్ష అనుభవించిన వారే. వారి చేత తప్పులు చేయించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు టైగర్. టైగర్ అసలు బయటకు వెళ్ళడు. చాలా పిరికివాడు. కానీ వేరే కుక్క ఏదన్నా వస్తే అరుస్తాడు. ఒక పులిలా కలపడతాడు అప్పుడు. కానీ వాడి ధైర్యం పోలీస్ స్టేషన్ లోపల మాత్రమే. ఎప్పుడైనా అరుదుగా స్టేషన్ బయటకు వెళ్ళినప్పుడు ఊరకుక్క కనపడినా తోక ముడిచి వెనుక కాళ్ళ క్రింద పెట్టుకుని స్టేషన్ లోపలికి పరుగుతూ వచ్చేస్తాడు. అది చూసి ఒక రాజకీయ ఖైదీ నవ్వుతూ అన్నాడు, చూడు మన ఇన్స్పెక్టర్ సార్ ఎలా పరిగెత్తుతున్నాడో చూడు.
వేదాంత ధోరణి కలిగిన మరో ఖైదీ అన్నాడు. మనలో ప్రతి ఒక్కడు అలాంటి ఇన్స్పెక్టరే. ఆ మాటలు వివాదానికి దారి తీశాయి. ముగ్గురు ఖైదీలు ఒక పార్టీగాను, ఒకే ఒకడు వేరొక పార్టీగాను విడిపోయారు. వివాదం తారాస్థాయికి చేరుకున్నాక వచ్చాడు ఇన్స్పెక్టర్ ఒక సంతోషకరమైన వార్తతో. ఏంటి గొడవ? ఇన్స్పెక్టర్ గర్జించాడు. ఎవరూ పెదవి విప్పలేదు. తలుపులు తీయి, ఇన్స్పెక్టర్ ఆజ్ఞాపించాడు. తలుపులు తీయబడ్డాయి. అందరూ హాయిగా బయటకు వచ్చారు. మిమ్మల్ని కలవటానికి కొందరు వచ్చారు. గొడవకి కారణమైన యువకుని మిత్రులు కొందరు వచ్చి ఉన్నారు. మనుషుల్ని వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. పిండి వంటలు, కొన్ని పండ్లు తీసుకుని వచ్చారు. పండ్లు ఇన్స్పెక్టర్ తాకించేశాడు. పిండి వంటలు ఖైదీలు తిన్నారు. తింటూ ఊరిలోని విశేషాలు అడిగారు. ఊరిలో కరువు, దారిద్ర్యం తాండవమాడుతుందట. ఆకలితో జనం చనిపోతున్నారట. ఆ తరువాత యుద్ధానికి సంబంధించిన వార్తలు కూడా చెప్పారు. సరుకుల ధరలు చుక్కల్ని అంటుకున్నాయట. బీభత్సమే. మేము అదే అనుభవిస్తున్నాం, యువకుడైన ఖైదీ అన్నాడు. మీకేమిటండి బాబు, మంచి తిండి పెడతారు. సర్కార్ వారి తిండి కదా, అదృష్టవంతులు. అప్పుడే అక్కడికి వచ్చిన టైగర్ని చూపిస్తూ ఖైదీ అన్నాడు. ఈ టైగర్ అంతా అదృష్టవంతుడైతే బాగుండేది, మనస్ఫూర్తిగా నవ్వాడు ఇన్స్పెక్టర్. ఖైదీలు నవ్వారు. ఖైదీలని మళ్ళీ లాకప్పల్లోకి నెట్టేశారు. అయినా హాయిగా అనిపించింది వాళ్ళకి. కడుపు నిండి ఉంది. అందువల్ల సాయంకాలం తరువాత పెట్టిన భోజనం తినలేకపోయారు. ఎక్కువై మిగిలినది మరో లాకప్లో ఉన్న వారి కోసం ఉంచారు. ఊచల మధ్య నుంచి భోజనం లాగి తీస్తూ ఉంటే కొంత అన్నం నేల మీద పడింది. అది తినటానికి సిద్ధంగా దగ్గరే నిలబడ్డాడు టైగర్. ఆ అన్నం లాకప్లో ఉన్న వారందరికీ పంచాడొకడు. ఏ ఒకరికి పట్టెడు అన్నమైనా దొరకలేదు. టైగర్ ముందుకు దూకి ఊచల మీద పడిన సాంబార్ చప్పరించేశాడు. వాడి మూతి మీద తన్నాడు ఒక ఖైదీ. టైగర్ అరుపు ఏడుపు విని వచ్చాడు కాపలావాడు. పోలీసోడు వచ్చాడు. ఇన్స్పెక్టర్ కూడా వచ్చాడు. లాకప్లో ఉండే 22 ఖైదీల చేతుల్లోని అన్నం మెతుకులు బలవంతంగా ఒక ఆకులో వేయించి ఆకు బయటికి తెచ్చి టైగర్కి వేశాడు. అది చాలదన్నట్టు ప్రతి ఖైదీని 4 తన్నాడు. ఆ రాత్రి 10 గంటల సమయంలో దీనంగా రోదించాడు టైగర్. పోలీస్ స్టేషన్ వణికింది. కాపలా వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. దగ్గరగా ఉండే 2 ఊచల మధ్య టైగర్ మూమి ఇరికించి గట్టిగా నొక్కుతున్నారు 2 ఖైదీలు. కానీ ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఖచ్చితంగా పోల్చగలిగాడు కాపలావాడు. అతన్ని లాకప్ బయటకు తెచ్చారు. దొంగతనం కేసు వాడిది. అతని ముఖం మీద ఒక గుద్దు గుద్దాడు ఇన్స్పెక్టర్. తరువాత బూటుకాళ్లతో తన్నాడు. బోర్లా పడిపోయాడు అతడు. వీపు మీద తొక్కి చొక్కా పట్టుకొని లాగి పైకి లేపాడు. అతని నోటి నుంచి రక్తం కారి నేల తడిసింది. నేల మీద ఊడిపోయిన ఒక పన్ను. 40 మంది ఖైదీలు, 9 మంది పోలీసోళ్ళు మరియు టైగర్ ఆ దృశ్యం చూశారు. నేల మీదకు రాలిన రక్తపు బొట్టులు చప్పరించి నేల శుభ్రం చేశాడు టైగర్. రెండోవాడు ఎవడురా? ఇన్స్పెక్టర్ గర్జించాడు. అతడు చెప్పలేదు. టైగర్ మలయాళ మూలం వైకోమ్ మహమ్మద్ బషీర్. తెలుగు అనువాదం ఎల్ఆర్ స్వామి. వైకోమ్ మహమ్మద్ బషీర్ పేరెన్నిక గల రచయిత. జననం 1908, మరణం 1994. మొట్టమొదటి మలయాళ ముస్లిం నవల కథా రచయిత. ఇతని కథలు ఆకలికి మానవ బాధలకి సంబంధించినవి. బాల్యకాల సఖి, పాతుమ్మ మేక, మా తాతకి ఒక ఏనుగు ఉండేది, ముతిల్ కళ మొదలైనవి ముఖ్య రచనలు. విన్నారు కదా మిత్రులారా కథను. కథ బాగుంది కదా. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్
సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు నేను తరచుగా వినిపిస్తూనే ఉంటాను. వింటూనే ఉండండి. ఈ ఛానల్లో పొందుపరిచిన అనేక కథలు 2-3 విని మీ స్పందనను తెలియచేయటం మర్చిపోకండి. మళ్ళీ మరొక కథతో త్వరలోనే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.